ఆఫీస్ మోజన్లు ఎవరైనా సరే ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా అల్హమ్దులిల్లా ఈ యొక్క నమాజ్తో ముడిపడి ఉన్నాయి. మరి ముక్తదీలు ముసల్లీలను నడిపించేది ఈ యొక్క నమాజ్ మరియు అజాన్ ఈ యొక్క రెండు కూడా మరి సైతాను నుండి రక్షిస్తాయని అనేక చోట్ల చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క నమాజ్ ఖురాన్ గ్రంథాన్ని వినిపిస్తుంది, ఖురాన్ని ఈ యొక్క నమాజ్లో చదవడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథాన్ని పాటించే బుద్ధిని నమాజ్ చేసే వారికి ఎక్కువగా వస్తుంది. మరియు నమాజ్ చెడుల నుంచి దూరంగా చేస్తుంది, మంచికి దగ్గరగా మనల్ని చేస్తుంది. ఈ యొక్క నమాజ్ మనల్ని షిర్కు నుంచి కాపాడుతుంది మరియు అల్లాపై విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది ఈ యొక్క నమాజ్. అంతేకాదు చిన్న పెద్ద పేద ధనికులు అధికారులు నాయకులు పనివారు అని తేడా లేకుండా అందరి మానవులని కూడా సమానత్వంగా చూసేది ఈ యొక్క నమాజ్. అందరినీ ఒక తాటికి పైకి తెచ్చేది ఈ యొక్క నమాజ్. మానవుల మధ్య మనుషుల మధ్య తేడా లేకుండా అందరినీ ఒక దగ్గరికి చేర్చేది ఈ యొక్క నమాజ్. అల్లా యొక్క రెహమత్, అల్లా యొక్క కరుణ నమాజ్ ద్వారా మనకి చాలా దగ్గరగా చేరుతుంది. మరియు ఈ యొక్క నమాజ్ ఇస్లాంకి రెండవ స్తంభం లాంటిది. మొదటి స్తంభం కల్మా షహదా అయితే రెండవ స్తంభం ఈ యొక్క నమాజ్. మరి ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి. మరి మానవులను అల్లాకు దగ్గరగా చేసేది, మానవులను అల్లాను కనెక్ట్ చేసేది ఈ యొక్క నమాజ్. ఒక భక్తుడు అల్లాతో మాట్లాడాలన్నా, అల్లా భక్తులకి మరి వారి యొక్క మనని వారి యొక్క ఆలకించాలన్నా ఈ యొక్క నమాజ్ ఎంతగానో ఈ యొక్క భక్తులకి మరియు అల్లాకి మధ్యలో కనెక్టివిటీ అనేది ఈ యొక్క నమాజ్. అల్లాహు అక్బర్. ఈ నమాజ్లో చేయబడే దువాలు అల్లా వద్ద తొందరగా చేరుతాయి. ఎవరైతే నమాజ్లో సజ్దాలో ఉంటారో వారు అల్లాకి ఇంకా అతి దగ్గరగా ఉంటారని చెప్పడం జరిగింది. అందుకే నమాజ్లో ఎంత టైం దొరికితే అంత టైం దువా చేసుకోవడం కోసం, ఖురాన్ చదవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. ఇక నమాజ్ కోసం ఈమాన్ అవసరం, నమాజ్ కోసం విశ్వాసం అవసరం, మరియు నమాజ్ కోసం పరిశుభ్రత అవసరం, నమాజ్ కోసం సుత్రా అనేది గుర్తుపెట్టుకోవాలి, నమాజ్ కోసం గుసుల్ లేదా జనాబత్ అవసరం. నమాజు ఒక టైం పద్ధతి ఉంది, ఒక టైం సెన్స్ నేర్పిస్తుంది. మరియు నమాజ్ కొన్నిసార్లు కొన్ని సమయం సందర్భం లేనటువంటి కొన్ని నఫిల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు నమాజ్ కిబ్లా దిక్కు ఎటువైపు ఉందో దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నమాజ్లో తక్బీర్, ఖియామ్, రుకు, సజ్దా, తషహుద్, అత్తహియాత్, దరూద్, ఖురాన్ చదవటం మరియు దువాలు ఇంకా ఇటువంటివి అనేకం ఈ యొక్క నమాజులో ఉన్నాయి. ఈ యొక్క నమాజులో జమాత్ ఉంటుంది, ఈ యొక్క నమాజులో లైన్లు ఉంటాయి, ఈ యొక్క నమాజులో